నమస్తే మేడం. నమస్తే అండి. పేరమ్మా? మేఘన. మేఘన గారు, ఇప్పుడు గత 10 years బ్యాక్ మనం కేసీఆర్ గారి పరిపాలన చూసాం. ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం. ఏది బాగుంది మేడం? నమస్తే అండి అందరికీ. కేసీఆర్ గారి పరిపాలన ఆల్రెడీ చూసేసాము. అది గత 10 ఏళ్ల నుండి వాళ్ళు ఎంత దోచుకున్నారో, ఏం చేశారో అన్ని మనం చాలా క్లియర్ కట్ గా ఏం జరుగుతుందో చూసాం. జనాలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ కేసారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? గొడవలు ఇట్లాంటివన్నిటిని తగ్గించి చేయవలసిన కార్యక్రమాలన్నీ కరెక్ట్ గా చెయ్యాలి. కానీ వాళ్ళ అసెంబ్లీలో కూడా ఇవే గొడవలు, ఇవే ఇట్లనే చేస్తూ ఉంటే ప్రజలు వాళ్ళని మార్పు కోరుకొని వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే బాధ్యత వాళ్ళకి చాలా ఉంది. కానీ ఆ ఇచ్చిన టైం ని చాలా కరెక్ట్ గా వినియోగించుకోవాలి అనేది మాత్రం నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కి మేబీ బీజేపీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఐ థింక్ దే విల్ పర్ఫార్మ్ వెరీ బెటర్ దాన్ కంపేర్ టు ఆల్ దీస్ టూ పార్టీస్ అంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు స్కూటీస్ ఇస్తామని చెప్పింది, అండ్ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పింది, అండ్ 2500 పెన్షన్ ప్రతి మహిళకి ఇస్తా అని చెప్తుంది. ఇవి ఇస్తున్నారా? ప్రస్తుతానికైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రాగానే ఈ ఆర్టీసీ బస్సులో అదొకటి నిర్వహించడం మాత్రం అదొక్కటే కరెక్ట్ గా చేశారు. మిగతావన్నీ కరెక్ట్ గా చేస్తున్నారని మాత్రం నేను అసలు అనుకోవట్లేదు. వాళ్ళు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అమలు చాలా త్వరగా అమల్లోకి పరచాలని నేను అడుగుతున్నా వాళ్ళని అంతే. ఇప్పుడు తులం బంగారం వచ్చేసరికి ₹1,00,000 అవుతుంది మేడం. ఇప్పుడు ₹1,00,000 ప్రతి మ్యారేజ్ కి అంటే కళ్యాణ లక్ష్మికి ఇస్తే ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా? రాష్ట్ర బడ్జెట్ అసలు అలా ఎలా సరిపోద్దండి? ఇప్పుడు వాళ్ళు ఈ అనవసరమైన వాటి మీద ఇంత ఇన్వెస్ట్ చేయాలి అనుకునే కాన్సెప్టే అసలు నాకు తెలిసి అనవసరం అనిపిస్తుంది. ఇంకా రూట్స్ నుండి వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని మాత్రం నేను అనుకుంటున్నా. ఈ గోల్డ్ కి సంబంధించిన దానికంటే ఈ లేబర్ కి అన్ఎంప్లాయ్మెంట్, ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లాంటి వాటి మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా స్టేట్ చాలా అడ్వాన్స్ అవుతుందని నేను ఆలోచిస్తున్నా. ఓకే మేడం, ఇప్పుడు వచ్చేసరికి మహిళలకు ఫ్రీ బస్ అన్నారు కదా, అది ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? యాక్చువల్లీ అది సిటీస్లో అది నాకు తెలిసి ఒక 50% వరకు మేలు జరుగుతుంది. బట్ దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళంతా రష్ కానీ లేదంటే ఆ డ్రైవర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నా. కానీ ఒక 50% వరకు అది దట్స్ అ పాజిటివ్ థింగ్ ఐ నోటిస్డ్. ఇప్పుడు దాని బదులు ఇక్కడ వేరే దానికి ఆల్టర్నేట్ సోర్స్ ఏమైనా చేయొచ్చు అంటారా? లైక్ ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది రష్ అంటున్నారు, వేరే ఏమైనా చేయొచ్చా? దాని బదులు ఆ ఫ్రీ బస్ అదంతా ఇచ్చే బదులు చెప్తున్నాను కదా, అదే ఎంప్లాయ్మెంట్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి వీటికి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మెనీ పీపుల్ అవుట్ దేర్ వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ కోసం చాలా 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 వాళ్ళు సఫర్ అవుతున్న జనాల్ని నేనే చూస్తున్నా. యాక్చువల్లీ విలేజెస్ అందరినీ అన్నిటినీ వాళ్ళ సిటీస్ అన్ని వదులుకొని హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి అక్కడే వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు, అక్కడే వాళ్ళకి ఏం సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ దొరకట్లేదు. సో బెటర్ ఫోకస్ చాలా ఉండాలి అన్ఎంప్లాయ్మెంట్ మీద, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఉండాలి. దీస్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. మరి ఎందుకు చేయట్లేదు? అది మనం కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అని చూసుకుంటే చాలా అంటే చాలా జరుగుతున్నాయి బయట. అది చాలా ఫోకస్ చేస్తే గానీ అది తీరని సమస్య. వీటి మీద ఇవన్నీ గొడవలు ఇవన్నీ జరగడం అనేది అసలు ఏదో కుట్రపూరితంగా జరుగుతున్నాయి అని మాత్రం అనుకోవచ్చు. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిందంటే ఈ రౌడీజం, ఈ రియల్ ఎస్టేట్, ఈ దందా, మార్కెట్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని మాత్రం నేను అనుకుంటున్నా. యూత్ వైజ్ ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? అందరికీ రూట్స్ నుండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ ఇవన్నీ తెలియాలి అని అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ రావాలి. దెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మాత్రం చాలా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఎక్కడైతే డిస్రెస్పెక్ట్ జరుగుతుందో దేర్ ఇస్ అక్కడ డెవలప్మెంట్ అనేది ఉండదు. సో మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్, ఎథిక్స్, మోరల్స్. అండ్ ఐ థింక్ హిందుత్వ ఈజ్ more focused upon all these roots. So I better urge other parties also to concentrate on the details, like minute details and all. ఓకే మేడం, ఇప్పుడు వచ్చేసరికి యూత్ వచ్చేసరికి బెట్టింగ్ యాప్స్ వల్ల ఈజీ మనీకి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతవరకు యూజ్ ఉంటుంది ఆర్ లాస్ అయ్యేది? అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్. సో ఈజీ మనీ ఈజ్ ఆల్వేస్ ఈజీ డిస్ట్రక్షన్. అంత ఈజీగా వచ్చేది ఏదైనా సరే అంతే ఈజీగా వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి నేను అదే చెప్తున్నా, మెయిన్ చిన్నప్పటి నుండే వాళ్ళకి కష్టం అంటే ఏంటి, పేషెన్స్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళు అసలు అటువైపు వెళ్ళరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళకి లేట్గా వచ్చే వాటితోనే లేట్గా బిల్డ్ అయ్యే
కూడా ఉంటుందని చెప్పి మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్తే పీపుల్ అలా వెళ్ళరు. అండ్ ఆ బెట్టింగ్ యాప్స్ని ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఆపేయాలి. ఈ డ్రగ్స్ కానీ అది కానీ ఇది కానీ ఏదైనా ఈ ఈ యూత్కి సంబంధించిన ఏవి జరుగుతున్నా సరే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలని మాత్రం నేను అడుగుతున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.